కొంచెం భయం ఉంటుంది. ఆ భయం వీడితే మాత్రం లైఫ్లో చాలా ముందుకెళ్ళగలుగుతాం మనం. ఎందుకంటే తప్పు చేసినప్పుడే భయపడాలి, కానీ మనం ఏ పెద్దవాళ్ళని చూసినా భయపడతాం. గౌరవం ఉండాలి, ఎంత గౌరవిస్తే అంత మంచిది, కానీ భయపడడం కరెక్ట్ కాదు. చూసి ఎప్పుడు భయపడాలంటే తప్పు చేసినప్పుడు. అసలు సో నాకు భయం ఉండేది కాదు. చెప్తావా అంటే చెప్తా అన్నాను. ఆయన ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పేశాను. అలాగా 13 డైలాగులు ఇచ్చారు ఫస్ట్ టైం నాకు. అందులో ఇంకో విచిత్రం ఏంటంటే అదే రోజు నాకు 3-4 గెటప్లు వేశారు. అందులో 4 వైపుల నుంచి నేనే రాజుగారు, ఇట్టించి రాజుగారు నేనే, అట్టి గెటప్లు వేరు. అంటే ఇవన్నీ నేను చేసిన అదృష్టం. అయితే గ్రాస్పింగ్ పవర్ అండి. ఫస్టే నేను ఇలాంటి వ్యక్తి చేతుల్లో పడ్డాను. అసలు ఎంత ఈజీగా మేక్ చేసేస్తున్నారు ఒక సబ్జెక్ట్ని. ఎవడు రాలేదని షూటింగ్ ఆపలేదు, ఎవడి కోసం ఆపలేదు. నేను 4 వైపులు చేశాను. అది ఆడియన్స్కి తెలియదు. ముందు ఎపిసోడ్ ఎగ్జాక్ట్గా సూపర్గా వచ్చిందా లేదా, సూపర్, అది కూడా గ్రహించాను. అమ్మా, అక్కడి నుంచి డబ్బింగ్కి వెళ్ళామండి. డబ్బింగ్ చెప్పాను. ఫస్ట్ టైమే నేను డబ్బింగ్ చెప్పాను, బాగా చెప్పాను. ఆ తర్వాత వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి, అది కూడా నేను చెప్తా గురువు గారు అంటే చెప్పించేశారు. అప్పుడే వాయిస్లు మార్చేసి ఆ రోజే చెప్పేశాను. ఆయనే ఆశ్చర్యపోయారు, ఈడేంటి ఎప్పుడెప్పుడే చెప్పేస్తున్నాడని చెప్పేసి ఇలా గొంతు పెట్టి ఇలా ఒకటి అలా చెప్పేశానండి మొత్తం ఫస్ట్ టైం. అయితే ఇవన్నిటి మీద నాకు ప్రొఫెషనల్గా నాకు దాని మీద తాట్లేదు, ఇది చేద్దాము అని. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను, టైంపాస్ అయిపోయింది. అయితే ఇలా చేశాము. ఇది సండేనో ఇప్పుడు షూటింగ్ చేశాము. ట్యూస్డే టెలికాస్ట్ ఇమీడియట్గా. అంటే నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన 3వ రోజే అక్కడ టీవీలో వచ్చేసింది నా ఫేస్. ఇప్పుడు చూడాలండి మా నాన్నగారిని. 10th ఫెయిల్ అయినప్పుడు కాదు, టీవీలో చూసి అసలు ఇలాగా, మా ఇంట్లో లేదు టీవీ, పక్కింట్లోకి వెళ్ళి చూసి అలా చూసేసి మా నాన్నగారు ఫిక్స్ అయిపోయారు. ఈడు చిరంజీవి, బాలకృష్ణ అందరి ఫోటోలు తోసేసి నా ఫోటో పెట్టాడు మా నాన్న. వాళ్ళంతా ఎందుకు మనకు వస్తారని చెప్పి. సో ఆయన కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. నేనేం ప్రయత్నం చేయాలనుకోలేదు. మా అన్నయ్యలు, మా నాన్నగారు, వీళ్ళు అప్పుడు ఆ రోజు అన్నారు, అరే నువ్వు ప్రయత్నం చేయి, బాగుంటుంది, సూపర్గా ఉంది, నువ్వు వెళ్ళిపో, ఎస్ఐ లేదు గిస్ఐ లేదు, నువ్వు యాక్టింగ్ చేయి అన్నారు. సో వాళ్ళు అన్నారు కదా అని ఇంకా అప్పటి నుంచి ప్రయత్నం మొదలెట్టాను. ప్రయత్నం మొదలెట్టిన తర్వాత మాత్రం సీరియస్గా తీసుకున్నాను. కాకపోతే స్టార్టింగ్ వచ్చినంత ఈజీగా నెక్స్ట్ రావట్లేదు. ఎంత తిరిగినా ఎవరు వేషం ఇవ్వట్లేదు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో ఇదేంటిది, అనుకోకుండా వచ్చింది, పేరు వచ్చింది. ఇప్పుడు ఊరెళ్తే ఏంటి అప్పుడు ఎప్పుడో చేసావు చాణిక్య, మనకు కనపడవు ఏంటి అంటే ఒక రకంగా ఉంటుంది ఫీలింగ్. వాడికి ఏం తెలుసు మన బాధలు ఇక్కడ, అది ఎందుకు వచ్చిందో, ఇది ఎందుకు రావట్లేదో నాకు తెలియదు, వాడికి ఏం తెలుసు. సో అలా తిరుగుతున్నప్పుడు రావట్లేదండి. దాంతో నేను మళ్ళీ కొంచెం కష్టమైపోతుంది. ఇక్కడేమో ఎస్టీడీ ఖర్చు ఎక్కువైపోతుంది ఆల్రెడీ. కొత్తగూడెంకి కాల్ రోజు, ఇంకా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇటు వెళ్ళిపోతున్నాయి, కష్టంగా ఉందని చెప్పి ఓన్లీ డబ్బింగ్ చెప్దామని డబ్బింగ్ కార్డు తీసుకున్నాను. మూవీ డబ్బింగ్ కార్డు తీసుకుంటే అక్కడ ఫస్ట్ ఒక 1 by 1 ఉంటాయి అనమాట. ఫస్ట్ క్రౌడ్ మాత్రమే చెప్పాలి. క్రౌడ్ అంటే ఒక మార్కెట్ సీన్ అవుతుంది అనుకోండి హీరోది, ఆ వెనక ఎవడో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఆ పక్కన వెనక. వాళ్ళు ఏంటంటే ఏం కూరగాయలు ఎంతైనా ఏంటి సంగతులు ఎక్కడో అసలు వినపడవు అవి. ఆ క్రౌడ్ వర్క్ అంటారండి. అవి చెప్తే ఒక 300 రూపీస్ ఇస్తారు. సో ఫస్ట్ అవి చెప్తున్నాను. అవి చెప్తున్నప్పుడే బాగా చెప్పాడని చెప్పి తర్వాత ఒక బిట్ ఆర్టిస్ట్ అంటారు. ఎప్పుడో హీరో గారు ఏమయ్యా డ్రైవర్ ఇట్రా అంటే అలాగే సార్ అంటారు కదండి, అది బిట్ ఆర్టిస్ట్ అనమాట. అది చెప్తే 500 ఇస్తారు. బాగా చెప్పాడు అని చెప్పి అది అక్కడి నుంచి వెంటనే కరెక్ట్గా 1 monthలో కొత్త హీరోస్కి చెప్పించడం మొదలెట్టారండి. చెప్తే 10,000 ఇస్తారు. సో అలాగ మంచి డబ్బులు వస్తున్నాయి. ఈ టైంలో ఒక స్నేహితుడి ద్వారా ఋతురాగాలు అనే సీరియల్ జరుగుతుంటే, ఫస్ట్ ఋతురాగాలు సీరియల్లో నాకు వినోద్ బాలా గారు చేసిన క్యారెక్టర్ ఆఫర్ వస్తే నేను సినిమాలు చేయాలి, టాప్లోకి వెళ్ళిపోవాలి, సీరియల్ ఎవడు చేస్తాడని వెళ్ళలే నేను. తర్వాత చూస్తే అది టాప్ సీరియల్ అయిపోయింది. ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఈ టైంలో నేను మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం ప్లీజ్ మేడం ఏదో ఒకటి ఇవ్వండి అని అడిగితే ఆవిడ అర్థం చేసుకుని ఒక ప్రొడక్షన్ మేనేజర్ క్యారెక్టర్ ఇచ్చారు. అందులో అది 5 episodes వస్తుంది ప్రభాకర్, బాగా చెయ్యి అన్నారు. సరే మేడం అన్నాను. నిజంగా బాగా చేశాను. అది ఒక రకంగా చెప్పాలంటే లోపల ఉండిపోయిందండి ఆర్ట్ అనేది. నేను ఎప్పుడు నేర్చుకోలేదు, ఏం లేదు, అది అదృష్టం అంతే. అలా ఉండిపోయింది కాబట్టి బాగా చేసినప్పుడల్లా మంచిగా వచ్చింది, బాగా వెళ్ళిపోయింది. అది బాగా చేశానని చెప్పి 5 episodes అన్న క్యారెక్టర్ 585 episodes దాకా కంటిన్యూగా ఉండింది ఆ క్యారెక్టర్. కేవలం బాగా చేశానని చెప్పి తర్వాత పెంచారు ఆవిడ క్యారెక్టర్ని. ముందు అంత క్యారెక్టర్ కాదు అది. తర్వాత మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ కావేరి అనే ఆవిడ పక్కన మరిదిగా ఉంటూ మొత్తం లీడ్ చేస్తూ అలా ఉండిపోయింది అనమాట. సో అలాగా స్టార్ట్ అయిపోయింది లైఫ్. ఆ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా నాకేంటి ఇలా అయిపోయిందని నేను ఎప్పుడు బాధపడలేదు, నెక్స్ట్ ఏంటి అని టెన్షన్ పడలేదు. కానీ ఆల్టర్నేట్ వెతుక్కోవడం అనేది నాకు తెలియకుండా వచ్చిందండి. నేను ఇప్పుడు మీలాగా ఇప్పుడు ఇలా ప్లాన్ చేయడం కానీ ఇలా ఎవరైనా చెప్తే అలా కాదు. అలా ఎందుకు వచ్చిందో వచ్చేసింది. డబ్బింగ్ చెప్పడం, అలాగే చిన్న మార్కెటింగ్. నాకు మా రూమ్ పక్కన ఒక ఇద్దరు ఉండేవాళ్ళు, మేము ఉంటాం రూమ్ పక్కనే. ఆ అబ్బాయి మార్కెటింగ్ చేసేవాడు. ఇల్లు తిరిగి ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్మడం. కోటిలో కొంటాడు అతను, 100 రూపాయలు కొంటాడు. అవన్నీ అమ్మితే అతనికి 1000 రూపాయలు వస్తాయి.
దాని మీద స్టిక్కర్ పెద్దగా ఉంటుంది, వాళ్ళు కొనేది వేరే రేట్ ఉంటుంది. సో ఇలా చేస్తున్నప్పుడు అతనితో 2 రోజులు వెళ్ళాను నేను. ఖాళీగా ఉన్నాయి, ఏం చేస్తాం రూమ్లో కూర్చొని, చిరాగ్గా ఉందని చెప్పి. సో అక్కడ ఒక 500-600 వచ్చేవి. సో ఇలాగ చేయని పని అంటూ లేదు, అన్ని చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి డబ్బుల ప్రాబ్లం ఎప్పుడూ లేదు లైఫ్లో. అలాగే టెన్షన్స్ లేవు అంటే ఉండేవి పెట్టుకుంటే, కానీ ఆలోచన అటువైపు వెళ్ళేది కాదు. దాని తర్వాత అండి ఋతురాగాలు సక్సెస్ అయిన తర్వాత ప్రొఫెషనల్గా తీసుకోవడం మొదలెట్టాను. ఇంకా బాగా చేయాలి, బాగా ప్రయత్నించాలి అని చెప్పి ఫోటోలు దిగి బాగా తిరిగి ఫోటోలు ఇవ్వడం, పొద్దున్న బస్సు ఎక్కితే మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం, తిరిగి ఎక్కడో ఒకటి తగిలేది, ఏదో సినిమాలో పిలిచేవాళ్ళు, అలా చేస్తూ ఉండేవాడిని. ఈ టైంలో అనుకోకుండా ఈటీవీలో ఒక వేషం రావడం, అందులో బాగా చేశాను, బాగా డబ్బింగ్ చెప్పాను, ముఖ్యంగా వాయిస్ బాగుందని చెప్పి సుమన్ గారు ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ దాంట్లో పెద్ద వేషం ఇవ్వడం. ఆ వేషం ఇచ్చిన తర్వాత ఆయన ఒకరోజు లొకేషన్కి వస్తే పరిచయం అవ్వడం. పరిచయం అయినప్పుడు కొంచెం నోటిదూలు ఉంది నాకు. నోటిదూలు అంటే మీన్స్ ఉన్నదున్నట్టు చెప్పేస్తాను, ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పాలా వద్దా అని తెలియకుండా చెప్పేస్తాను అనమాట. అది కొన్నిసార్లు కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంత పొగరు అనుకుంటారు, కొంతమంది హెల్ప్ చేస్తారు దానికి. సో అలాంటి వ్యక్తుల్లో సుమన్ ఒకడు. నోటిదూల కొద్ది, సార్ మీ ఈటీవీలో ఇంకా అన్నదాత ఏంటి సార్ అంత ఎంటర్టైన్మెంట్ వస్తున్నాయి, పక్కన జెమినీలో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, దూరదర్శన్ లాగా వస్తున్నాయి ప్రోగ్రామ్స్, బాగాలేవు సార్ అని. ఆయన కోపం వచ్చేసింది. నువ్వు చేస్తావా అన్నాడు. అంటే కాదు సార్, మంచి చేసుకోవచ్చు కదండి, కొంచెం యూత్ఫుల్ ప్రోగ్రామ్స్, గేమ్ షోస్ ఇవి నార్త్లో బాగా వస్తున్నాయి అంటే. చెప్పడం చాలా ఈజీ అండి, చేయడం చాలా కష్టం అన్నాడు. నువ్వు చేస్తావా ఇస్తే అన్నాడు. నువ్వు చేస్తాను సార్ అన్నాడు. అన్నాను. నెక్స్ట్ డే ఆయన క్రియేటివ్ మేనేజర్ లెటర్ ఇచ్చేసారండి. ఇప్పుడు నిజంగా టెన్షన్ స్టార్ట్ అయింది లైఫ్లో. ఎందుకన్నారా బాబు, నేను ఏంటి యాక్టర్గా యాక్ట్ చేసుకుంటున్నాను, ఆయన ఏదో ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి. మీరు నమ్మరు, ఆ టెన్షన్ తోటి నైట్ అంతా ఇంగ్లీషు హిందీ ఛానల్స్ చూడడం మొదలెట్టానండి. గొప్పగా ఆలోచిస్తే వచ్చేంత బ్రెయిన్ మనకి లేదు. సో ఏదన్నా ఒకటి తీసుకొచ్చి కొట్టేయాలని చెప్పి చూస్తుంటే సూపర్ సేల్ అని ఒక ప్రోగ్రామ్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సాజిద్ ఖాన్ చేస్తున్నాడు. వాడు చేసే స్టైల్ కొత్తగా ఉంది. గేమ్ అంటే న్యాచురల్ గా మాట్లాడుతున్నాడు అనమాట. అప్పటిదాకా ఎలా ఉండేదంటే తెలుగులో, మరి ఇప్పుడు ప్రదీప్ గారు కండక్ట్ చేస్తున్నాడు, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దామా ఇలా అంటారనమాట. అలా ఉండదు అతని దాంట్లో, న్యాచురల్ గా ఉంటుంది అనమాట. ఆ న్యాచురల్ ఫ్లోని తీసుకొస్తే బాగుంటుందని ఆ సూపర్ సేల్ అనే ప్రోగ్రామ్ ని రీరైట్ చేసి యాహూ అని ఒకటి స్టార్ట్ చేసామండి ఈటీవీలో. మీ నంబర్ హ్యూజ్ హిట్ అనమాట. ఇప్పటివరకు ఆ గేమ్ షోని కొట్టిన గేమ్ షో తెలుగులో రాలేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా రాలేదు. 18 TRP వచ్చేది, కోట్లలో డబ్బు వచ్చింది దానికి. అండ్ యాహూ డ్రెస్సులని, యాహూ పుస్తకాలని సేల్ అయ్యాయి మన ఏపీలో. అప్పట్లో కలెక్టర్స్ దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి నాకు, మా పిల్లోడిని యాహూలో పెట్టు, మా పిల్లోడిని అందులో పెట్టు అని చెప్పి. సో అలాంటి హిట్ కొట్టాం. సో అలా నా ప్రయత్నంలో సూపర్ సక్సెస్ కొట్టి, ఈనాడు పేపర్ తీస్తే ఒక 3 ఫోటోలు నావే, ఈటీవీ పెడితే ఒక 3-4 సీరియల్ నావే. ఈ టైంలో లైఫ్లో కొన్ని జరుగుతుంటాయి. ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, అక్కడి నుంచి జంప్. సడన్ గా ఒక ఫైన్ డే, ఈ మధ్యాహ్నం 2ంటికి మీటింగ్కి వెళ్తాను, 2:30కి నేను లేను. ఇంక అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ఆపేశారు సడన్ గా. జనరల్ గా ఈ సిచ్యువేషన్ లో డిప్రెషన్ లోకి వెళ్తారు ఎవడైనా, కానీ నాకు నేనేంటంటే నా అంతటి నేనుగా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు అటువైపు తాట వెళ్ళలేదు. ఏదో ఒక మాట అన్నారు, నాకు నచ్చలేదు, నేను వచ్చేసాను. ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అసలు